Right, next topic Geoman effect. This is lecture number 21. ఓకే, ఈ జియోమన్ ఎఫెక్ట్ చెప్పే ముందు మొదట ఒకసారి లార్మర్స్ ప్రెసిషన్ అని చెప్పే కాన్సెప్ట్ ఉంది. చిన్న కాన్సెప్ట్ ఆల్రెడీ మనం నేర్చుకుంది. మీకు చెప్పాను కదా, సిలబస్లో మనకున్న కాన్సెప్ట్స్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు స్పెక్ట్రల్ టర్మ్స్ ఎలా స్ప్లిట్ అవుతున్నాయి అనే దాని గురించి చెప్తారు. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు స్ప్లిటింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే స్టార్క్ ఎఫెక్ట్. బట్ ఇన్ అవర్ సిలబస్ మనకి జియోమన్ ఎఫెక్ట్ మాత్రం ఉంది. జియోమన్ ఎఫెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే యాటమ్ని ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు దాని బిహేవియర్లో చేంజ్ వచ్చింది. దాని బిహేవియర్లో చేంజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రాన్ యొక్క బిహేవియర్లో చేంజ్ రావడం. ఎలక్ట్రాన్ యొక్క బిహేవియర్లో చేంజ్ రావడం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేయకముందు ఉన్న స్పెక్ట్రల్ లైన్స్ సంఖ్య అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు స్పెక్ట్రల్ లైన్స్ సంఖ్య పెరిగిందంటాం. అంటే స్ప్లిటింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇంకా ఆ బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే జీమన్ 1896. సో ఈయనకన్నా ముందు 1862లో ఫారడే అనే సైంటిస్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో బట్ అప్పుడు ఆయన చేసినప్పుడు ఏంటంటే ల్యాక్ ఆఫ్ రిజాల్వింగ్ పవర్ ఆఫ్ హిజ్ ఇన్స్ట్రుమెంట్, అతని ఇన్స్ట్రుమెంట్కి రిజాల్వింగ్ పవర్ తక్కువ ఉండడం బట్టి అతను ఈ స్ప్లిట్టింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. జస్ట్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లేస్ చేసినప్పుడు జస్ట్ కొన్ని లైన్స్ మాత్రం అబ్జర్వ్ చేశాడు, సింగిల్ లైన్స్ లేదా డబుల్ లైన్స్ని అబ్జర్వ్ చేశాడు. బట్ ఈయన 1896లో ఇతను ఉపయోగించిన ఇన్స్ట్రుమెంట్కి రిజాల్వింగ్ పవర్ ఎక్కువ ఉంది. ఆ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించినప్పుడు ఆ సింగిల్ స్పెక్ట్రల్ మల్టిపుల్ లైన్స్ని స్ప్లిట్ అవడం కూడా అబ్జర్వ్ చేశాడు. సో ప్రొఫెసర్ జీమన్ in 1896 conduct an experiment on the atom when it is placed in external magnetic field. The spectral line splits into multiple components. Number of components గా స్ప్లిట్ అయినాయి. సో దట్ ఎఫెక్ట్ ఈజ్ కాల్డ్ జీమన్ ఎఫెక్ట్. సో అయితే ఇక్కడ దీన్ని అంటే ఈ కాన్సెప్ట్లో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది లార్మర్స్ ప్రెసిషన్ అనే కాన్సెప్ట్లో తెలుస్తుంది మనకి. అంటే దీనికన్నా ముందు ఇది యాక్చువల్గా మనం ఫస్ట్ ఇయర్లో సిమెట్రిక్ టాప్లో నేర్చుకున్నాం అనేది. లార్మర్స్ ప్రెసిషన్ అనే కాన్సెప్ట్ సిమెట్రిక్ టాప్లో నేర్చుకున్నాం. ఏంటంటే ప్రెసిషన్ అంటే మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా ఒక యాక్స్ ఆఫ్ రొటేషన్ ఇంకొక ఫిక్స్డ్ యాక్స్ చుట్టూ తిరగడాన్ని ఏమంటే ప్రెసిషన్ అంటాం. సింప్లీ ఒక యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇంకొక ఫిక్స్డ్ యాక్సిస్ చుట్టూ తిరగడాన్ని ఏమంటే ప్రెసిషన్ అంటాం. ఇక్కడ మనకు ఈజీగా అర్థం అవ్వాలంటే కనుక సన్ చుట్టూ ఎర్త్ రొటేషన్ గురించి మనం ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే కనుక, సో క్లియర్గా సన్ చుట్టూ ఎర్త్ అనే ప్లానెట్ రివాల్వ్ అవుతుంది. ఇన్ ఎడిషన్ తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది. అంటే అరౌండ్ ద సన్ రెవల్యూషన్ ఉంటుంది అండ్ స్పిన్ రెవల్యూషన్ కూడా ఉంటుంది. తన చుట్టూ తాను తిరిగే రెవల్యూషన్ కూడా ఉంటుంది. తన చుట్టూ తాను తిరుగుతుందంటే మీనింగ్ ఏంటి? ఏ బాడీ అయినా తిరుగుతుందంటే కంపల్సరీగా యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఉన్నట్టే. ఆ బాడీ అంటే తన చుట్టూ తాను తిరుగుతుందంటే కనుక యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎక్కడ ఉన్నట్టు అంటే ఆ బాడీ లోపల ఇంటర్నల్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఉన్నట్టు. ఒక బాడీ చుట్టూ తిరుగుతుందంటే మీనింగ్ ఏంటంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎక్కడుందంటే ఏ బాడీ చుట్టూ అయితే తిరుగుతుందో ఆ బాడీ దగ్గర ఉన్నట్టు. అంటే ఎక్స్టర్నల్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్, ఇంటర్నల్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్, ఎక్స్టర్నల్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఇంటర్నల్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటే మీనింగ్ ఏంటంటే స్పిన్నింగ్లో తెలుస్తుంది. అంటే తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు యాక్సిస్ ఏ బాడీ తిరుగుతున్నా సరే ఒక యాక్సిస్ ఉన్నట్టు అక్కడ. అది మనకు కనిపించినా కనిపించకపోయినా, అంటే ఫిజికల్ యాక్సిస్ అయినా సరే అండ్ ఇమాజినరీ యాక్సిస్ అయినా సరే, వాట్ ఎవర్ మనకు కనిపిస్తున్నా సరే, వెర్చువల్ అయినా సరే, రియల్ అయినా సరే కంపల్సరీ యాక్సిస్ ఉంటుంది అక్కడ. మనకు కనిపిస్తున్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాన్ తీసుకున్నాం అనుకోండి, ఫ్యాన్ తిరుగుతుంది, పైన ఒక రాడ్ బేస్ చేసుకుని తిరుగుతుంది కాబట్టి దట్ రాడ్ ఈజ్ కాల్డ్ యాక్సిస్ అంటాం. అండ్ సైకిల్ వీల్ తిరుగుతుంటుంది, వీల్కి మధ్యలో యాక్సిస్ ఉంటుంది, యాక్సిల్ ఉంటుంది. అదేవిధంగా ఒక బాడీ పర్టికులర్ యాక్సిస్లో పర్టికులర్ ఆర్బిట్లో తిరుగుతున్నాడు మీనింగ్ ఏంటంటే ఒక యాక్సిస్ బేస్ చేసుకుని తిరుగుతున్నట్టే. సో సన్ చుట్టూ ఎర్త్ తిరుగుతుందంటే కనుక సన్ దగ్గర యాక్సిస్ ఇమాజిన్ చేసుకోవాలి మనం, ఆ యాక్సిస్ బేస్ చేసుకుని తిరుగుతున్నట్టు. ఎర్త్ తన చుట్టూ తాను తిరుగుతుందంటే ఎర్త్ లోపల కూడా యాక్సిస్ ఉన్నట్టు, ఇంటర్నల్ యాక్సిస్. అంటే ఎర్త్ లోపల ఉన్న ఒక యాక్సిస్ ఇంకొక ఫిక్స్డ్ యాక్సిస్ చుట్టూ, ఇంకొక ఫిక్స్డ్ యాక్సిస్ ఎక్కడ ఉంది? సన్ దగ్గర ఉంది. ఆ ఫిక్స్డ్ యాక్సిస్ చుట్టూ తిరుగుతున్నట్టే కదా. కాబట్టి ఎర్త్ చేసే మోషన్ ఏమంటే ప్రెసిషన్ అనొచ్చు. ప్రెసిషన్ అనొచ్చు కదా అంటాం, ప్రెసిషన్ అనాలి కంపల్సరీగా. ఇన్ ద సేమ్ వే యాటమ్ని ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యాటమ్ని ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేయకముందు విషయం మాట్లాడుకుందాం. మొదట ప్లేస్ చేసిన తర్వాత విషయం నెక్స్ట్ మాట్లాడతాను. యాటమ్ని ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసి న్యాచురల్ స్టేట్లో ఉంది. ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది? ఒక పర్టికులర్ ఆర్బిట్లో తిరుగుతుంటుంది. అంటే ఎలక్ట్రాన్ ఆర్బిట్ ఒక పర్టికులర్ ప్లేన్లో ఉంటుంది, పర్టికులర్ ప్లేన్లో. ఇప్పుడు ఎప్పుడైతే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తామో దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తున్నట్టు. ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ ఆర్బిట్ అనేది దాని యొక్క డైరెక్షన్ని మార్చుకుంటుంది. అంటే అదే ఆర్బిట్ డైరెక్షన్ మార్చుకుంటుంది. అంటే అప్పటి వరకు న్యూక్లియస్ బేస్ చేసుకుని ఎలక్ట్రాన్ తిరిగిన ఎలక్ట్రాను, ఒక ఆర్బిట్ని క్రియేట్ చేసిన ఎలక్ట్రాను ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆర్బిటే పాత్ మార్చుకుంటుంది. అంటే ఆర్బిట్ ఒక డైరెక్షన్ మారుతుంది. దీన్నే స్పేస్ క్వాంటైజేషన్ అని కూడా అంటారని చెప్తాను. అంటే స్పేషియల్ ఓరియంటేషన్ అంటాం. అంటే ఆర్బిట్ ఓరియంట్ అవ్వడం, అది క్వాంటైజ్డా కాదా అనేది మనం మాట్లాడుకున్నాం. స్పేస్ క్వాంటైజేషన్లో కంపల్సరీ క్వాంటైజ్ అవ్వాలి. అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేసాను చూడండి. సో దిస్ ఈజ్ ద
ఆర్బిట్ డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. ఇది ఒక ఆర్బిట్ డైరెక్షన్, అంటే ఎలక్ట్రాన్ తిరుగుతున్న ఆర్బిట్ ఒక డైరెక్షన్. అంటే ఆర్బిట్ డైరెక్షన్ ఇది అనుకుందాం, ఈ విధంగా ఉంది ఆర్బిట్ డైరెక్షన్. ఓకే, ఆర్బిట్ డైరెక్షన్. ఇదేంటంటే ఇంకొక ఆర్బిట్ డైరెక్షన్. లైక్ దిస్. సో ఈ ఆర్బిట్ డైరెక్షన్ ఏదో, ఒక పర్టికులర్ ఆర్బిట్ డైరెక్షన్ ఏదంటే ఏం చెప్తారు? సో దిస్ ఈజ్ ద ఆర్బిట్ అనుకుంటే కనుక టువర్డ్స్ యూ ఉంది కాబట్టి దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఆర్బిట్. ఓకేనా? ఇన్ ద సేమ్ వే ఈ ఆర్బిట్ డైరెక్షన్ ఏదంటే ఇది అవుతుంది. సో ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నాం ఈ డైరెక్షన్లో. అంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దిస్ ఈజ్ నార్త్ పోల్. అంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అది చూపిస్తున్నాడు మీనింగ్ ఏంటంటే దిస్ ఈజ్ నార్త్ పోల్, దిస్ ఈజ్ సౌత్ పోల్ అవుతుంది. సో ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు నో డౌట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఎలక్ట్రాన్ యొక్క బిహేవియర్లో మార్పు రావడం అంటే మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రాన్ తిరుగుతున్న ఆర్బిట్ ఒక డైరెక్షన్ చేంజ్ అవుతుంది, ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ చేంజ్ అవుతుంది, ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ చేంజ్ అవుతుంది, సో ఎలక్ట్రాన్ యొక్క టోటల్ యాంగులర్ మోమెంటం చేంజ్ అవుతుంది, ఇవన్నీ చేంజ్ అవుతాయి. ఓకేనా? ఇన్ ద సేమ్ సెన్స్ ఎలక్ట్రాన్ ఆర్బిట్ డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయకపోతే కనుక ఒక పర్టికులర్ డైరెక్షన్ ఆర్బిట్ ఉంటుంది, ఆర్బిట్ ఒక డైరెక్షన్ చేంజ్ అవ్వదు. బట్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇది ఆర్బిట్ అనుకుంటే కనుక దీని డైరెక్షన్ చేంజ్ అవ్వచ్చు. బట్ ఆ చేంజ్ అనేది దేని బేస్ చేసుకుని అవుతుందంటే మనం ఏదైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తామో ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్సిస్ బేస్ చేసుకుని, అంతేగాని తన ఇష్టం వచ్చినట్టు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆధారం చేసుకోకుండా బయటికి వెళ్ళిపోయి అంటే డిఫరెంట్ డైరెక్షన్లో తిరగదు. మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటంటే దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం, దాని ఆధారంగా చేసుకుని అది మూవ్ అవుతూ ఉంటుంది ఏ డైరెక్షన్ అయినా సరే. ఓకేనా? అదే న్యాచురల్ స్టేట్లో న్యూక్లియస్ బేస్ చేసుకుని ఎలాగైతే తిరుగుతుందో ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఎలక్ట్రాన్ ఆర్బిట్ న్యూక్లియస్ చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్ ఆర్బిట్ ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ డైరెక్షన్ బేస్ చేసుకుని తిరుగుతుంటుంది. సో ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్సిస్ ఇది. విత్ రెస్పెక్ట్ టు దిస్ యాక్సిస్ ఎలక్ట్రాన్ యొక్క ఆర్బిట్, అంటే నేను ఇక్కడ ప్రతిసారి ఆర్బిట్ వెయిట్లా, నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ వెయిట్లా, ఒక పర్టికులర్ ఆర్బిట్ డైరెక్షన్ వేశాను, మారిన ఆర్బిట్ డైరెక్షన్ వేశాను, అలాగే డిఫరెంట్ డైరెక్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ డైరెక్షన్స్. ఆ ఆర్బిట్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే ఏదైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తామో ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ చుట్టూ తిరుగుతుంటాయి. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ లేదా యాంగులర్ మోమెంటం డైరెక్షన్. యాంగులర్ మోమెంటం డైరెక్షన్ ఎటువైపు ఉంటుందంటే ఆ ఆర్బిట్కి యాక్సిస్ రొటేషన్ ఎటువైపు ఉందో అటువైపు ఉంటుంది. సో దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద యాంగులర్ మూమెంటం అంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇంకొక ఫిక్స్డ్ యాక్సిస్ చుట్టూ తిరుగుతుంది. ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ డిఫరెంట్ డైరెక్షన్లో ఫిక్స్డ్ యాక్సిస్ చుట్టూ తిరుగుతుంది ఇలాగా. ఈ రొటేషన్ ఏమంటాం అంటే ఈ రకమైన మోషన్ ఏమంటే ప్రెసిషన్ అంటాం. సో దీన్ని ఫైండ్ అవుట్ చేసింది లార్మస్ అని సైంటిస్ట్ కాబట్టి లార్మస్ ప్రెసిషన్ అని పెట్టారు. ఓకేనా? సో లార్మస్ ప్రెసిషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు ఎలక్ట్రాన్ యొక్క ఆర్బిట్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాన్ ఆర్బిట్ ఉంటుంది కదా, ఆ ఆర్బిట్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్సిస్ చుట్టూ తిరుగుతుంది. అంటే ఒక యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇంకొక ఫిక్స్డ్ యాక్సిస్ చుట్టూ తిరుగుతుంది. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్సిస్ మారదు, అది ఫిక్స్డ్గా అప్లై చేస్తాం మనం. బట్ దేని డైరెక్షన్ మారుతుంది? ఎలక్ట్రాన్ ఆర్బిట్ డైరెక్షన్ మారుతుంది. ఆర్బిట్ అంటే మీనింగ్ ఏంటి? ఆర్బిట్కి డైరెక్షన్ ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఆర్బిట్. ఆర్ ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు, దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ద యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ దట్ ఆర్బిట్. ఈ ఆర్బిట్లో ఎలక్ట్రాన్కి యాంగులర్ మూమెంటం డైరెక్షన్ కూడా అదే అవుతుంది. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ డైరెక్షన్ అదే అవుతుంది, యాంగులర్ మూమెంటం డైరెక్షన్ కూడా అదే అవుతుంది. సో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఒక యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇంకొక ఫిక్స్డ్ యాక్సిస్ చుట్టూ ఈ యాక్సిస్ చుట్టూ తిరుగుతుంది. ఆ తిరగడాన్ని ఏమంటే ప్రెసిషన్ అంటాం. సో దీన్ని ఫైండ్ అవుట్ చేసిన సైంటిస్ట్ ఎవరు? లార్మస్ కాబట్టి లార్మస్ ప్రెసిషన్ అంటాం. సో ఇక్కడ కూడా జరిగేది అదే కదా, ఎందుకంటే కాన్సెప్ట్ అదే కదా. వెన్ ఏ సోర్స్ ఆఫ్ రేడియేషన్ గివింగ్ లైన్ స్పెక్ట్రమ్ ప్లేస్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఏదైతే లైన్ స్పెక్ట్రమ్ అంటే స్పెక్ట్రల్ లైన్స్, స్పెక్ట్రాన్ని ఇచ్చే సోర్స్ ఉంటుందో ఆ సోర్స్ని ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లేస్ చేసినప్పుడు ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే ప్లేస్ చేస్తున్నామో ఈ కాన్సెప్ట్ అరైజ్ అవుతుంది కంపల్సరీగా. కాబట్టి అందుకని ఇది అర్థం అవడం ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అవడం కోసం ముందు చెప్పాను. ఓకేనా? సో ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లేస్ చేసినప్పుడు ఎలక్ట్రాన్ ఆర్బిట్ ప్రెసెస్ అవుతుంది ఒక ఫిక్స్డ్ యాక్సిస్ చుట్టూ. దాన్ని ఏమంటే లార్మస్ ప్రెసిషన్ అంటే. అదే జిఎంఎన్ ఎఫెక్ట్ ఏం చెప్తుందంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక సోర్స్ ఆఫ్ రేడియేషన్ని, అంటే లైక్ సోడియం వేపర్ ల్యాంప్ కానీ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ కానీ ఇలాగే ఏ రేడియేషన్ అయినా సరే లైన్ స్పెక్ట్రమ్ ఇచ్చే రేడియేషన్ని ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లేస్ చేసినప్పుడు ఏం జరిగిందంటే ద స్పెక్ట్రల్ లైన్స్ ఆర్ స్ప్లిట్ అప్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్ లైన్స్. అప్పటి వరకు ఉన్న స్పెక్ట్రల్ లైన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లేస్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ కాంపోనెంట్ లైన్స్ కింద, అంటే అప్పటి వరకు ఒక లైనే కనిపించింది, నెంబర్ ఆఫ్ లైన్స్ కింద అంటే 2 లైన్స్ కింద కానీ 3 లైన్స్ కింద, అంటే ఈ ఒక్క లైన్లోనే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నట్లు లెక్క. ఓకేనా? మీకు ప్రిజమ్ గ్రేటింగ్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా రిజాల్వింగ్ పవర్ బేస్ చేసుకుని. అలాగే జిఎంఎన్ ఎఫెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే వెన్ సోర్స్ ఆఫ్ రేడియేషన్ గివింగ్ లైన్ స్పెక్ట్రమ్
placed in a magnetic field, the spectral lines are split up into number of component lines. A component lines and a single spectral line may be splits up into 2 lines or 3 lines or more than 3 lines, whatever may be. So single spectral line, this is absence of magnetic field, magnetic field presence. This is overall concept. magnetic field లేనప్పుడు ఉన్న సింగిల్ స్పెక్ట్రల్ లైన్ magnetic field అప్లై ఎక్స్టర్నల్ magnetic field అప్లై చేసినప్పుడు స్ప్లిట్స్ ఇంటూ ఐదర్ డబ్లెట్, ట్రిప్లెట్, మోర్ దాన్ ట్రిప్లెట్, డబ్లెట్ కింద కానీ లేదా ట్రిప్లెట్ కింద కానీ మోర్ దాన్ ట్రిప్లెట్ కింద కానీ స్ప్లిట్ అయ్యి కనిపించిందంట. దిస్ వాజ్ అబ్జర్వ్డ్ బై ప్రొఫెసర్ జీమన్ ఇన్ 1896. దిస్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ జీమన్ ఎఫెక్ట్. So same concept, when the source of radiation giving line spectrum is placed in electric field, the spectral line splits into multiple lines. That effect is called Stark effect. That is not in our syllabus. అది మన సిలబస్లో లేదు కాబట్టి దాని గురించి మాట్లాడలేదు. ఓన్లీ జీమన్ ఎఫెక్ట్ గురించి కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా? సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. అయితే ఇందులో మరలా డిఫరెంట్ కైండ్స్లో అబ్జర్వ్ చేశాడు. అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్ magnetic fields అప్లై చేశాడు. అంటే ఒకసారి వీక్ magnetic field అప్లై చేశాడు, ఒకసారి స్ట్రాంగ్ magnetic field అప్లై చేశాడు. ప్రతి వీక్ magnetic field అప్లై చేసినప్పుడు ఒక ప్యాటర్న్ కనిపించింది, స్ట్రాంగ్ magnetic field అప్లై చేసినప్పుడు ఒక ప్యాటర్న్. అంటే రిజల్ట్ డిఫరెంట్గా ఉంది. రెండు magnetic fields అంటే వీక్ స్ట్రాంగ్ అప్లై చేసిన 2 సార్లు కూడా ఒకే రకమైన రిజల్ట్ కనిపించలేదు అతనికి. సో వీక్ magnetic field అప్లై చేసినప్పుడు ఎలా కనిపించింది, స్ట్రాంగ్ magnetic field అప్లై చేసిన ఎలా కనిపించింది కూడా బోర్డు మీద రాస్తాను. ఓకేనా? వాట్ ఈస్ ద జీమన్ ఎఫెక్ట్? The Zeeman effect is nothing but the splitting of spectral lines of any source of radiation when it is placed in a magnetic field. అంటే లైన్ స్పెక్ట్రమ్ ఇచ్చే ఒక సోర్స్ ఆఫ్ రేడియేషన్ని magnetic ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు దాని స్పెక్ట్రల్ లైన్స్ సంఖ్య స్ప్లిట్ అవ్వడం, అంటే స్ప్లిట్ అయిందో అప్పటి వరకు ఉన్న స్పెక్ట్రల్ లైన్స్ సంఖ్యనే ఎక్కువ స్పెక్ట్రల్ లైన్స్ కనిపిస్తున్నాయి. అప్పటి వరకు కొన్ని స్పెక్ట్రల్, ఫర్ ఎగ్జాంపుల్ 2 చూపించిన అనుకోండి, magnetic ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు 2 కన్నా, అంటే అందులో ఉన్న 2 లైన్స్లో ఒక్కొక్క లైన్ కూడా నెంబర్ ఆఫ్ లైన్స్ కింద స్ప్లిట్ అయ్యి కనిపిస్తుంది. దిస్ ఎఫెక్ట్ ఈజ్ కాల్డ్ జీమన్ ఎఫెక్ట్. మరలా దీంట్లో 2 kinds ఆఫ్ జీమన్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే నార్మల్ జీమన్ ఎఫెక్ట్ అండ్ అనామలస్ జీమన్ ఎఫెక్ట్. ఓకేనా? నార్మల్ అంటే మీనింగ్ ఏంటంటే స్ట్రాంగ్ magnetic ఫీల్డ్ అప్లై చేసినప్పుడు స్ప్లిటింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్ట్ ఏదంటే నార్మల్ జీమన్ ఎఫెక్ట్. వీక్ magnetic ఫీల్డ్ అప్లై చేసినప్పుడు స్ప్లిటింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే అనామలస్ జీమన్ ఎఫెక్ట్. ఓకేనా? సో అవి కూడా రాస్తాం. సో 2 kinds జీమన్ ఎఫెక్ట్. ఒకటి నార్మల్ జీమన్ ఎఫెక్ట్, ఎనామలస్ జీమన్ ఎఫెక్ట్. సో ఇక్కడ మనకి సిలబస్లో ఉంది నార్మల్ జీమన్ ఎఫెక్ట్ గురించే. సో అర్థమవుతుంది కదా, అంటే సిలబస్ మనకి కట్ చేసుకుంటూ వచ్చాడు. స్టార్క్ ఎఫెక్ట్, జీమన్ ఎఫెక్ట్లో మనకి జీమన్ ఎఫెక్ట్ ఒకటే ఉంది. సో స్టార్క్ ఎఫెక్ట్ లేదు. అట్లా జీమన్ ఎఫెక్ట్లో రెండు మెథడ్స్ ఉన్నాయి, అంటే 2 రకాలు. ఒకటి నార్మల్ జీమన్ ఎఫెక్ట్, ఇంకోటి ఎనామలస్. దీంట్లో మనకి సిలబస్లో ఉన్న కంటెంట్ ఏది నార్మల్ జీమన్ ఎఫెక్ట్, ఎనామలస్ గురించి లేదు. అయితే ఈ రెండింటి గురించి ఒకసారి చెప్తాం. వాట్ ఈస్ ద నార్మల్ జీమన్ ఎఫెక్ట్, వాట్ ఈస్ ద ఎనామలస్? ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్. ఏంటంటే నార్మల్ జీమన్ ఎఫెక్ట్ అంటే వెన్ ద magnetic field ఈజ్ వెరీ స్ట్రాంగ్, అంటే సోర్స్ ఆఫ్ రేడియేషన్ తీసుకెళ్ళి స్ట్రాంగ్ magnetic ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు స్ప్లిటింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసిన ఎఫెక్ట్ ఏంటంటే నార్మల్ జీమన్ ఎఫెక్ట్. వెన్ ద magnetic field ఈజ్ వీక్ magnetic ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆ వీక్ magnetic ఫీల్డ్లో సోర్స్ ఆఫ్ రేడియేషన్ ప్లేస్ చేసినప్పుడు ఆ స్ప్లిటింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే అనామలస్ జీమన్ ఎఫెక్ట్. ఓకే, అర్థమైందా? సో దిస్ ఈజ్ నార్మల్ జీమన్ ఎఫెక్ట్. అంటే స్ట్రాంగ్ magnetic ఫీల్డ్ సమక్షంలో సోర్స్ ఆఫ్ రేడియేషన్ ప్లేస్ చేసినప్పుడు స్ప్లిటింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే నార్మల్ జీమన్ ఎఫెక్ట్. When the magnetic field is weak, the splitting of spectral lines of source of radiation is called anomalous Zeeman effect. Simple. What is the Zeeman effect అని అర్థమైతే కనుక ఈ రెండు ఈజీగా అర్థమవుతాయి. ఓకే, దీంట్లో మనకి సిలబస్లో ఉంది ఏంటంటే ఇది ఒకటి నార్మల్ Zeeman effect. సో దాని గురించి డయాగ్రామ్ కూడా వేస్తాను. ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ అంటే ఇతను చేసిన ఎక్స్పెరిమెంట్ సంబంధించిన అరేంజ్మెంట్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. అంటే ఏం లేదు, మ్యాగ్నెటిక్ పోల్స్ మధ్యలో ఒక సోర్స్ ఆఫ్ రేడియేషన్ ప్లేస్ చేస్తాడు. చేసినప్పుడు దాన్ని ట్రాన్స్వర్స్ వ్యూలో చూస్తాడు, లాంగిట్యూడ్ వ్యూలో చూస్తాడు. అది కూడా వేస్తాను డయాగ్రామ్. ఓకే, అర్థమైంది కదా. Zeeman ఎఫెక్ట్ అంటే అందులో ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలు, నార్మల్ Zeeman ఎఫెక్ట్ అండ్ అనామలస్. నార్మల్ Zeeman ఎఫెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే వెన్ ది సోర్స్ ఆఫ్ రేడియేషన్ గివింగ్ లైన్ స్పెక్ట్రమ్
ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. Strong magnetic field, the spectral line splits into number of components, that is called normal Gemin effect. The same way anomalous, when the source of radiation giving line spectrum is placed in a weak magnetic field, the spectral line splits into number of component lines. అయితే దీంట్లో నార్మల్ జెమిని ఎఫెక్ట్లో ఎక్కువ స్పెక్ట్రల్ లైన్ స్ప్లిట్టింగ్ జరిగింది, అనామలస్లో జరిగిందంటే అనామలస్లో స్ప్లిట్టింగ్ ఎక్కువ జరిగింది. ఎందుకంటే వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే కనుక, అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ కనుక వెరీ వీక్ ఉంటే కనుక స్ప్లిట్టింగ్ క్లియర్గా కనిపిస్తుంది. అదే ఎక్స్టర్నల్ ఫోర్స్ స్ట్రాంగ్ ఉంటే కనుక ఎనర్జీ స్టేట్స్ మెర్జ్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే డిఫరెంట్ ఎనర్జీ స్టేట్స్ కలిసిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎలక్ట్రాన్ ఆర్బిట్ డైరెక్షన్ అది డిజార్డర్గా తిరిగే ఛాన్స్ ఉంది, అంటే అన్ని క్లియర్ ఎనర్జీ స్టేట్స్ ఇచ్చే ఛాన్స్ లేదు. వీక్ అనుకోండి, వెరీ వీక్ ఫీల్డ్ అనుకోండి, క్లియర్గా ఎన్ని స్ప్లిట్టింగ్ జరుగుతుందో క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా. అనామలస్ జెమిని ఎఫెక్ట్లో స్ప్లిట్టింగ్ ఎక్కువ ఉంది వెన్ కంపేర్ టు నార్మల్ జెమిని ఎఫెక్ట్. ఓకేనా. ఈ రెండు రకాలు జెమిని ఎఫెక్ట్ టైప్స్ ఇవి, నార్మల్ జెమిని ఎఫెక్ట్ అండ్ అనామలస్ జెమిని ఎఫెక్ట్. ఓకే. దీనికి సంబంధించిన ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఒకసారి వేసి చూపిస్తాను. సో దిస్ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఆఫ్ నార్మల్ జెమిని ఎఫెక్ట్. ఓకే. సిలబస్లో ఉంది ఏంటి, నార్మల్ జెమిని ఎఫెక్టే. సో దిస్ ఇస్ ద అరేంజ్మెంట్ ఆఫ్ నార్మల్ జెమిని ఎఫెక్ట్. సో ఈ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ చేసి వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారు అనేది పాయింట్స్ చెప్తాను. సో దిస్ ఇస్ ద అరేంజ్మెంట్. సో దిస్ ఇస్ ద సోర్స్ ఆఫ్ రేడియేషన్ గివింగ్ లైన్ స్పెక్ట్రమ్, దట్ మే బీ సోడియం వేపర్ ల్యాంప్ ఆర్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్, వాట్ ఎవర్ మే బీ సమ్ ఎలిమెంట్ గ్యాస్ తీసుకుంటారు, సమ్ గ్యాస్ ఎలిమెంట్ తీసుకుంటారు, నథింగ్ బట్ బల్బ్ అనమాట ఇది. సో దీని నుంచి రేడియేషన్ బయటకు వస్తుంది, అంటే వెన్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఎలక్ట్రిసిటీ, సమ్ సోర్స్కి కనెక్ట్ చేసినప్పుడు దీని నుంచి లైట్ వస్తుంది. ఆ లైట్ని ఇక్కడ చూడండి అటు ఇటు కూడా రెండు ఎలక్ట్రోమాగ్నెటిక్ పోల్ పీసెస్, వాటికి ఏంటంటే ఇదంతా ఒకటే పీస్, యాక్చువల్గా ఇదంతా ఒకటే పీస్, మధ్యలో డ్రిల్ చేస్తారు, అంటే హోల్ చేస్తారు దానికి. సో ఇది ఒక నార్త్ పోల్, సౌత్ పోల్. సో వీటిని మ్యాగ్నెట్ కింద ఎలా మారుస్తారంటే త్రూ ఎలక్ట్రిసిటీ, కాబట్టి వీటిని ఏమంటే ఎలక్ట్రోమాగ్నెట్స్ అంటాం. ఎలక్ట్రిసిటీ బేస్ చేసుకుని మ్యాగ్నెట్స్ కింద మారుస్తారు. ఇవి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఇవి. సో వీటికి ఏంటంటే మధ్యలో ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్ ఎందుకంటే ఇక్కడ సోర్స్ ఆఫ్ రేడియేషన్ నుంచి లైట్ బయటకు వస్తున్నప్పుడు, దిస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కదా, దిస్ ఈజ్ ద డైరెక్షన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, నార్త్ పోల్ టు సౌత్ పోల్, ఇదే కదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, నార్త్ పోల్ టు సౌత్ పోల్. అంటే అలాంగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చే రేడియేషన్ అబ్జర్వ్ చేయడం కోసం ఈ ఎలక్ట్రోమాగ్నెట్స్కి మధ్యలో హోల్ పెడతారు. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోంచి లైట్ వస్తున్నప్పుడు, అంటే అలాంగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ లైట్ వస్తున్నప్పుడు దాన్ని అబ్జర్వ్ చేయడం కోసం. అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా కూడా లైట్ని అబ్జర్వ్ చేస్తారు. అంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోంచి పర్పెండిక్యులర్గా లైట్ బయటకు వస్తుంది కదా, అప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే అలాంగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అబ్జర్వ్ చేసినప్పుడు ఒక స్పెక్ట్రల్ లైన్స్, పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అబ్జర్వ్ చేసినప్పుడు ఒక స్పెక్ట్రల్ లైన్స్ కనిపించినట్టమ్మా. సో అది కూడా డిఫరెంట్ ఓరియంటేషన్స్ తోటి. సో అది ఏంటని చెప్తాను ఇప్పుడు ఒకసారి. సో దిస్ ఇస్ ద ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్. దీస్ ఆర్ ద టూ పోల్ పీసెస్ ఆఫ్ ద, అంతా కూడా నార్త్ పోలే, మధ్యలో హోల్ చేసి ఉన్నదని చూపిస్తున్నారు, గ్యాప్ చూపిస్తున్నారు. ఇదంతా కూడా సౌత్ పోలే, మధ్యలో హోల్ చేసి ఉంది. ఓకే. టూ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ పోల్స్, ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ గివింగ్ దీస్ పోల్స్ బై ఎలక్ట్రిసిటీ, కాబట్టి ఎలక్ట్రోమాగ్నెట్స్ అంటాం. ఎలక్ట్రిసిటీ ద్వారా వీటికి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అరైజ్ అవుతుంది, కాబట్టి వాటిని స్ట్రాంగ్ ఎలక్ట్రోమాగ్నెట్స్. ఓకే. ఎందుకంటే నార్మల్ జెమిని ఎఫెక్ట్ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కాబట్టి దీస్ ఆర్ ద స్ట్రాంగ్ ఎలక్ట్రోమాగ్నెట్స్. అండ్ దిస్ ద సోర్స్ ఆఫ్ రేడియేషన్ గివింగ్ లైన్ స్పెక్ట్రమ్. ఇక్కడ ఇది ఎక్కడ ప్లేస్ చేసామంటే రెండు మ్యాగ్నెట్స్ మధ్య, అంటే రెండు పోల్ పీసెస్ అవుతే ఒక మ్యాగ్నెట్ మధ్య, దిస్ ద మ్యాగ్నెట్, రెండు పోల్ పీసెస్ మధ్య ప్లేస్ చేసాం. అండ్ వచ్చిన లైట్ని అలాంగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూడటం కోసం అరేంజ్మెంట్ చేసుకుంటారు, పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూడటం కోసం అరేంజ్మెంట్ చేసుకుంటారు. అలాంగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూడటం కోసం ఇక్కడ ఒక స్పెక్ట్రోమీటర్ టు అబ్జర్వ్ స్పెక్ట్రల్ లైన్స్. ఈ వ్యూనే ఏమంటే లాంగిట్యూడినల్ వ్యూ అంటాం, అలాంగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి. దిస్ ద స్పెక్ట్రోమీటర్, యాక్చువల్గా బోర్డు మీద ఇలా వేసాను, ఇక్కడ ఉంటుంది అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా. దిస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ పర్పెండిక్యులర్గా చూడటం కోసం ఒక స్పెక్ట్రోమీటర్. దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్వర్స్ వ్యూ అంటాం. ఓకే. దిస్ ఇస్ లాంగిట్యూడినల్ వ్యూ, దిస్ ఇస్ ట్రాన్స్వర్స్ వ్యూ. సో వీళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ రకమైన అరేంజ్మెంట్ చేసి లాంగిట్యూడినల్ వ్యూలో స్పెక్ట్రోమీటర్ పెట్టి వచ్చిన రేడియేషన్ అబ్జర్వ్ చేసినప్పుడు దే అబ్జర్వ్ స్పెక్ట్రల్ లైన్స్. అంటే ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమీ లేనప్పుడు సింగిల్ స్పెక్ట్రల్ లైన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లేస్ చేసినప్పుడు మల్టిపుల్ లైన్స్ కింద స్ప్లిట్ అయింది. అది కూడా నార్మల్ జెమిని ఎఫెక్ట్, అంటే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు అది కూడా టూ డైరెక్షన్స్లో. ఒకటి ఏంటంటే అలాంగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, పర్పెండిక్యులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అలాంగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూసినప్పుడు ఏం ఎలా కనిపిస్తుంది అంటే దిస్ ఈజ్ ద స్పెక్ట్రల్ లైన్, యాబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు సింగిల్ స్పెక్ట్రల్ లైనే,
అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి కానీ ఒక సింగిల్ స్పెక్ట్రల్ లైన్ కనిపిస్తుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ట్రాన్స్వర్స్ వ్యూలో విచ్ ఈజ్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇక్కడ నుంచి వేసేది ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సమక్షంలో. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సమక్షంలో కూడా ఇటువైపు చూస్తున్నారంటే పర్పెండిక్యులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏమంటే ట్రాన్స్వర్స్ వ్యూ అంట. అలాంగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏంటంటే లాంగిట్యూడ్ వ్యూ అంట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ పర్పెండిక్యులర్గా చూసినప్పుడు ఇదే సింగిల్ స్పెక్ట్రల్ లైన్ స్ప్లిట్స్ ఇంటూ 3 లైన్స్. ఒక లైన్ ఏమో ఈ ఇంతకు ముందు ఉన్న లైన్కి ఎంతైతే ఫ్రీక్వెన్సీ ఉందో అంతే ఫ్రీక్వెన్సీ తోటి, దిస్ ఈజ్ ఫ్రీక్వెన్సీ న్యూ అనుకుందాం, సేమ్ ఫ్రీక్వెన్సీతో ఒక లైన్ ఫామ్ అయిందంటమ్మా. అండ్ ఐదర్ సైడ్ లైన్స్ ఉన్నాయి కదా, న్యూ ప్లస్ డెల్టా న్యూ. సడన్ హై ఫ్రీక్వెన్సీతో ఒక లైన్ ఫామ్ అయింది ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్, సడన్ లో ఫ్రీక్వెన్సీతో ఒక లైన్ ఫామ్ అయింది. అంటే ఈ లైను ఎంత హై ఫ్రీక్వెన్సీతో ఫామ్ అయిందో అంతే తక్కువ ఫ్రీక్వెన్సీతో ఇంకొక లైన్ ఐదర్ సైడ్ ఇంకొక సైడ్ ఫామ్ అయింది. అంటే మీనింగ్ ఏంటంటే ఈక్వల్ డిస్టెన్స్, లైన్కి ఈక్వల్ డిస్టెన్స్లో 2 లైన్స్ ఫామ్ అయింది. సో ఇది డెల్టా న్యూ ఎక్కువ ఉంటే కనుక ఇది డెల్టా న్యూ తక్కువ ఉంది. అలాగే 3 లైన్స్ ఫామ్ అయినట్టు కనిపించినాయంట ఏ వ్యూలో, ట్రాన్స్వర్స్ వ్యూలో. అండ్ ఇవి ఎలా కనిపించినట్టు ఓరియంటేషన్ కూడా చెప్తున్నాడు. అంటే ఒక్కొక్క లైన్ ఓరియంటేషన్ ఎలా ఉందంటే ఈ లైను ఓకే, ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా, అంటే చేంజ్డ్ ఫ్రీక్వెన్సీతో ఫామ్ అయిన లైన్స్ ఉన్నాయి కదా, ఇవేంటంటే పోలరైజేషన్ కూడా చెప్తున్నాం. అంటే పోలరైజ్డ్ అంటే ఓరియంటేషన్ కూడా చెప్తున్నాం. ఇవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అంటే ఇవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో ఓరియంట్ అయి ఉన్నాయి. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ ఉందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఓరియంట్ అయి ఉన్నాయి. దీస్ 2 లైన్స్ ఆర్ లీనియర్లీ 3 లైన్స్ ఆర్ లీనియర్లీ పోలరైజ్డ్. అంటే 2 లైన్స్ ఉన్నాయి కదా, 2 లైన్స్ ఆర్ లీనియర్లీ పోలరైజ్డ్. ఈ 2 లైన్స్ కూడా ఎలా ఉన్నాయంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఓరియంట్ అయి ఉన్నాయి. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇదనుకోండి, ఈ లైన్స్ ఎలా ఫామ్ అయినాయి ట్రాన్స్వర్స్ వ్యూలో చూసినప్పుడు. మిడిల్ లైన్ మాత్రం అలాంగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షనే పోలరైజ్ అయింది. అంటే అలాంగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఓరియంట్ అయి ఉంది మధ్యలో లైన్. ఓకేనా, ఇదేంటంటే ఓరియంటేషన్ కూడా చెప్తున్నాం. ఓరియంటేషన్ గురించి అంటే ట్రాన్స్వర్స్ వ్యూలో చూసినప్పుడు 3 లైన్స్ ఫామ్ అయినాయి. ఆ 3 లైన్స్ కూడా ఓరియంటేషన్ చెప్తుంది. అంటే అన్ని డైరెక్షన్లో కాకుండా ఒక పర్టికులర్ డైరెక్షన్ మాత్రం ఓరియంట్ అయి ఉంది. అది ఈ 2 లైన్స్ ఎలా ఉన్నాయంట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో. బికాస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది, ఈ డైరెక్షన్ ఉంది, దిస్ ఇస్ నార్త్ పోల్ సౌత్ పోల్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఓరియంట్ అయి ఉన్నాయి. సో అలాంగ్ ద స్ట్రైట్ లైనే ఓరియంట్ అయినాయి కాబట్టి లీనియర్లీ పోలరైజ్డ్ అంటాం. వీటిని ఏమంటాం అంటే లీనియర్లీ పోలరైజ్డ్. అంటే పోలరైజేషన్ అంటే తెలుసు కదా, పోలరైజేషన్ అంటే మీనింగ్ ఏంటంటే డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తున్న లైట్ రేడియేషన్ ఒక పర్టికులర్ డైరెక్షన్లోకి మార్చడం, ఒక మనకు కావాల్సిన యూనిక్ డైరెక్షన్లోకి మార్చడం. డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంటుంది, బట్ మనకు ఒక పర్టికులర్ డైరెక్షన్లో వెళ్ళి ఆబ్జెక్ట్ మీద పడాలి. అలా పడడం కోసం డిఫరెంట్ లెన్సెస్, డిఫరెంట్ ప్రిజమ్స్, డిఫరెంట్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి డిఫరెంట్ డైరెక్షన్ వెళ్తున్న లైట్ని ఒక పర్టికులర్ పాయింట్ మీద పడేలా చేయడాన్ని ఏమంటే పోలరైజేషన్ అంట. అంటే డిఫరెంట్ డైరెక్షన్ వెళ్ళిన కాంపోనెంట్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేసి మనకి కావాల్సిన డైరెక్షన్లో కాంపోనెంట్ మాత్రం అలౌ చేయడం, దట్ ఈస్ కాల్డ్ పోలరైజేషన్. సో ఇక్కడ కూడా అంతే, ఈ ఫామ్ అయిన స్పెక్ట్రల్ లైన్స్ అంట పోలరైజ్డ్ లైన్స్. ఎలాగంట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఈ 2 లైన్స్ పోలరైజ్ అయి ఉన్నాయి. లీనియర్లీ పోలరైజ్డ్ అంటే మీనింగ్ ఏంటంటే స్ట్రైట్ లైన్లో పోలరైజ్ అయి ఉన్నాయి, స్ట్రైట్ లైన్ డైరెక్షన్లో. అండ్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ కూడా అంటే రొటేట్ అయి ఉంటాయి. ఓరియంటేషను క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లో కూడా ఓరియంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేది చెప్తాను ఇది. సో ట్రాన్స్వర్స్ వ్యూలో చూసినప్పుడు సింగిల్ స్పెక్ట్రల్ లైన్ స్ప్లిట్స్ ఇంటూ 3 కాంపోనెంట్ లైన్స్. ఇన్ దట్ సెంటర్ లైన్ హ్యాస్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ యాజ్ ద ఇన్సిడెంట్ రేడియేషన్. అంటే వితౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే స్పెక్ట్రల్ లైన్ ఫామ్ అయిందో అంతే ఫ్రీక్వెన్సీతో ఒక లైన్ ఫామ్ అయింది. ఐదర్ లైన్స్ ఏంటంటే ఈ ఫ్రీక్వెన్సీ కన్నా కొంత ఎక్కువ ఫ్రీక్వెన్సీ, కొంత తక్కువ ఫ్రీక్వెన్సీ, అంటే స్మాలర్ దాన్ గ్రేటర్ దాన్ ఫ్రీక్వెన్సీతో 2 లైన్స్ ఫామ్ అయినాయి. బట్ ఎంతైతే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉందో అంతే తక్కువ ఫ్రీక్వెన్సీ ఇంకో లైన్ ఫామ్ అయింది కాబట్టి వీటి మధ్య దూరం ఈక్వల్గా ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ 3 లైన్స్ కూడా ఏంటంటే పోలరైజ్డ్ లైన్స్ ఫామ్ అయినాయి. సో మిడిల్ లైన్ ఏంటంటే అలాంగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పోలరైజ్ ఉంది, అలాంగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది ఓరియంటేషన్. ఈ 2 లైన్స్ మాత్రం పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. బట్ ఈ పోలరైజేషన్ ఏంటంటే లీనియర్లీ పోలరైజ్డ్. లీనియర్లీ మీనింగ్ ఏంటంటే స్ట్రైట్ లైన్లో పోలరైజ్ ఉన్నాయి, అంటే స్ట్రైట్ లైన్ డైరెక్షన్లో.
ఓకే, ఇది ట్రాన్స్వర్స్ వ్యూలో చూసినప్పుడు. మరి లాంగిట్యూడినల్ వ్యూలో చూసినప్పుడు ఏం జరిగిందంటే లాంగిట్యూడినల్ వ్యూలో చూసినప్పుడు దిస్ ఈజ్ లాంగిట్యూడినల్ వ్యూ అంటే అలాంగ్ ద మ్యాడిఫీల్డ్ చూసినప్పుడు, ఈ వ్యూలో చూసినప్పుడు సింగిల్ స్పెక్ట్రల్ లైన్ స్ప్లిట్స్ ఇంటూ 3 లైన్స్, ట్రిప్లెట్. ఈ వ్యూలో చూసినప్పుడు 2 లైన్స్ కానీ స్ప్లిట్ అయింది, ఈ సెంటర్ లైన్ మిస్ అయింది. సేమ్ ఫ్రీక్వెన్సీ లైన్ ఉంది కదా, యాజ్ ఇన్సిడెంట్ రేడియేషన్, యాజ్ ఇన్సిడెంట్ స్పెక్ట్రల్ లైన్, ఆ లైన్ మిస్ అయింది. రిమైనింగ్ 2 లైన్స్ మాత్రం ఫామ్ అయింది, డెల్టా ప్లస్ న్యూ మైనస్ డెల్టా న్యూ. అండ్ దీస్ ఆర్ circularly polarized. అంటే ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్ ఓరియంట్ అయి ఉంటే కనుక ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఓరియంట్ అయి ఉందంట. ఓకేనా? సో దిస్ ఈజ్ ద లాంగిట్యూడినల్ వ్యూ, దిస్ ఇస్ ద ట్రాన్స్వర్స్ వ్యూ. ట్రాన్స్వర్స్ వ్యూలో ఏం జరిగిందంటే సింగిల్ స్పెక్ట్రల్ స్ప్లిట్స్ ఇంటూ 3 లైన్స్ అండ్ 3 లైన్స్ హ్యావింగ్ ఫ్రీక్వెన్సీ, సెంటర్ లైన్ హ్యావింగ్ ఫ్రీక్వెన్సీ న్యూ, రైట్ హ్యాండ్ సైడ్ లైన్ హ్యావింగ్ ఫ్రీక్వెన్సీ న్యూ ప్లస్ డెల్టా న్యూ, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లైన్ హ్యావింగ్ ఫ్రీక్వెన్సీ న్యూ మైనస్ డెల్టా. అంటే 3 డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ లైన్స్ ఫామ్ అయినాయి, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. అండ్ ఆ 3 లైన్స్ కూడా ఎలా ఉన్నాయి? పాలరైజ్డ్. అది కూడా ఎలా అంటే లీనియర్లీ పాలరైజ్డ్. లీనియర్లీ అంటే మీనింగ్ అంటే స్ట్రైట్ లైన్ డైరెక్షన్ పాలరైజ్ అయినాయి. అంటే మ్యాడిఫీల్డ్ డైరెక్షన్కి ఎగ్జాక్ట్ పర్పెండిక్యులర్గా 2 లైన్స్, మ్యాడిఫీల్డ్ డైరెక్షన్కి ఎగ్జాక్ట్గా అదే లైన్లో ఒక లైన్ పాలరైజ్ అయి ఉన్నాయి. పాలరైజ్ అంటే ఓరియంట్ అయి ఉండడం, అంటే ఆ కాంపోనెంట్ మాత్రమే. ఒక లైట్ రేడియేషన్లో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి, బట్ కొన్ని కాంపోనెంట్స్ మాత్రం ఫామ్ అయినాయి. ఏంటంటే అలాంగ్ ద మ్యాడిఫీల్డ్ డైరెక్షన్ కాంపోనెంట్, పర్పెండిక్యులర్ మ్యాడిఫీల్డ్ డైరెక్షన్లో కాంపోనెంట్స్. అంటే మ్యాడిఫీల్డ్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా 2 కాంపోనెంట్స్ ఫామ్ అయినాయి, మ్యాడిఫీల్డ్ డైరెక్షన్కి ప్యారలల్గా ఒక కాంపోనెంట్ ఫామ్ అయింది. అండ్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ మ్యాడిఫీల్డ్ విచ్ ఈజ్ అన్పాలరైజ్డ్, అంటే హ్యావింగ్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఇది అన్పాలరైజ్డ్ లైట్, దిస్ ఈజ్ అన్పాలరైజ్డ్. ఓకే, బట్ ఇన్ లాంగిట్యూడినల్ వ్యూ దే వర్ అబ్జర్వ్డ్ సెంటర్ లైన్ వాజ్ మిస్సింగ్, సెంటర్ లైన్ వాజ్ డిసపియర్, బట్ 2 లైన్స్ ఆర్ అపియర్. రిమైనింగ్ 2 లైన్స్ కనిపించినాయి. అవి ఏంటంటే న్యూ ప్లస్ డెల్టా న్యూ హ్యావింగ్ ఫ్రీక్వెన్సీ న్యూ మైనస్ డెల్టా న్యూ. బట్ దే ఆర్ ఆల్సో పాలరైజ్డ్, బట్ సర్క్యులర్లీ పాలరైజ్డ్. సర్క్యులర్లీ అంటే రొటేటరీ మోషన్లో పాలరైజ్ ఉన్నాయి. అంటే ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటే కనుక ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఓరియంట్ అయి ఉన్నట్టు మీనింగ్. ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్, ఒకటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. దీస్ ఆర్ ఆల్సో పాలరైజ్డ్ లైన్స్. పాలరైజ్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఓన్లీ వన్ ఆఫ్ ద కాంపోనెంట్ మాత్రమే అపియర్ అవ్వడం. ఒక లైట్లో నెంబర్ ఆఫ్ డైరెక్షన్ ఉంటుంది. ఒక లైట్ని స్పేస్లో వదిలినప్పుడు నెంబర్ ఆఫ్ డైరెక్షన్లో వెళ్తుంది. నెంబర్ ఆఫ్ డైరెక్షన్ అంటే డిఫరెంట్ డైరెక్షన్లో దానికి కాంపోనెంట్స్ ఉంటాయి. బట్ అలా కాకుండా మనకు ఒక పర్టికులర్ కాంపోనెంట్ పర్టికులర్ డైరెక్షన్లోనే పడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు ఒక ప్రాక్టికల్ చేస్తాం, మ్యాగ్నిఫైర్ ఉపయోగించి ఒక పేపర్ని బర్న్ చేయడం, సన్లైట్ని మ్యాగ్నిఫైర్ మీద సన్లైట్ పడేలా చేసి ఆ సన్లైట్ని మ్యాగ్నిఫైర్ నుంచి వచ్చే లైట్ అంతటిని కూడా పేపర్ మీద ఫోకస్ చేసే విధంగా. సో సన్లైట్ డిఫరెంట్ డైరెక్షన్లో వచ్చి పడుతుంది సన్లైట్. మరి ఆ డైరెక్షన్ పడిన లైట్ని ఈ లెన్స్ ఏం చేస్తుంది, మ్యాగ్నిఫైర్ లెన్స్ ఏం చేస్తుంది, ఒక పర్టికులర్ డైరెక్షన్కి కన్వర్ట్ చేస్తుంది లేదా. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ పాలరైజేషన్. అంటే డిఫరెంట్ డైరెక్షన్ వెళ్ళిన రేడియేషన్ అంతటిని కూడా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర పడేలా చేస్తుంది. దట్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ పాలరైజేషన్. అంటే మనకి సమ్ కాంపోనెంట్స్, ఒక డైరెక్షన్ మాత్రం కాంపోనెంట్స్ కావాలి. ఆ కాంపోనెంట్స్ కోసం ఏం చేస్తామంటే రిమైనింగ్ కాంపోనెంట్స్ అన్నింటినీ కూడా ఫిల్టర్ చేసేసి మనకి ఏ లైట్ కాంపోనెంట్ కావాలో ఆ డైరెక్షన్ మాత్రం కాంపోనెంట్ తీసుకొస్తుంది. దట్ ఈస్ కాల్డ్ పాలరైజేషన్. సో ఇన్ ద సేమ్ వే ఇవన్నీ కూడా పాలరైజ్డ్ కాంపోనెంట్స్, అంటే పర్టికులర్ డైరెక్షన్లో పాలరైజ్ అయి ఉన్నాయి. సో దిస్ ఈజ్ క్లాక్ వైజ్, దిస్ ఇస్ యాంటీ క్లాక్ వైజ్, దిస్ ఇస్ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో పాలరైజ్ ఉన్నాయి. ఏ వ్యూలో అంటే లాంగిట్యూడినల్ వ్యూలో. సో ట్రాన్స్వర్స్ వ్యూలో సింగిల్ లైన్ స్ప్లిట్స్ ఇంటూ 3 లైన్స్, లాంగిట్యూడినల్ వ్యూలో సింగిల్ లైన్ స్ప్లిట్స్ ఇంటూ 2 లైన్స్. సెంటర్ లైన్ మిస్ అయింది, సేమ్ ఫ్రీక్వెన్సీ లైన్ మిస్ అయిందంట. సో దిస్ ఇస్ ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్ట్. ఇది అంటే మనం ఇక్కడ నేను అనాలిసిస్ చేసి చెప్పింది కాదు, జస్ట్ ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు ఏం చూసారో ఆ రిజల్ట్ అదండి. ఓకేనా? సో అర్థమైంది జెమిని ఎఫెక్ట్ అంటే. సో జెమిని ఎఫెక్ట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 టైప్స్, నార్మల్ జెమిని ఎఫెక్ట్ అండ్ ఎనామలస్ జెమిని ఎఫెక్ట్. మనకు సిలబస్లో ఉంది నార్మల్ కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం. నార్మల్ జెమిని ఎఫెక్ట్ ఏంటి? స్ట్రాంగ్ మ్యాగ్నిఫైడ్ అప్లై చేస్తున్నాడు, స్ప్లిటింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే నార్మల్ జెమిని ఎఫెక్ట్ అంటే. ఎనామలస్ అంటే మీనింగ్ ఏంటి? వీక్ మ్యాగ్నిఫైడ్ అప్లై చేస్తున్నాడు, స్ప్లిటింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే ఎనామలస్. సో అందులో నార్మల్ జెమిని ఎఫెక్ట్ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఇది. దీంట్లో 2 వ్యూస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే లాంగిట్యూడినల్ వ్యూ అండ్ ట్రాన్స్వర్స్ వ్యూ. లాంగిట్యూడినల్ వ్యూలో ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ కింద ఫామ్ అయింది, వాటి యొక్క నేచర్ ఏంటి? ట్రాన్స్వర్స్ వ్యూలో ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ ఫామ్ అయినాయి, వాటి యొక్క నేచర్ ఏంటి? మ్యాగ్నిఫైడ్ అప్లై చేయనప్పుడు స్పెక్ట్రల్ లైన్ యొక్క నేచర్ ఏంటి, విచ్ ఈస్ అన్పాలరైజ్డ్ అంటే డిఫరెంట్ డైరెక్షన్ ఉన్న లైట్ ఇది, అన్పాలరైజ్డ్ స్పెక్ట్రల్ లైన్ ఇది. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఆఫ్ నార్మల్ జెమిని ఎఫెక్ట్.
దీని తర్వాత క్వాంటమ్ మెకానికల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ నార్మల్ జియోమెట్రిక్ ఎఫెక్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో చూడండి ఒకసారి. ఓకే.